నియోజకవర్గంలో వర్క్ బాగా చేస్తున్నాను, అక్కడ గెలిచేవాడు కదా ఎందుకు పెట్టానని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కష్టపడుతూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్తున్నా. నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టాలని బోర్డు ప్రయత్నం చేస్తాను. నా వల్ల చాలా నేను వాసవి మంది పెట్టని ఎవరికి భయపడను. నిన్న అయ్యాపురంలో మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెట్టి వెల్లంపల్లిలో ఏదో అతనికి నచ్చిన మాట మాట్లాడేశాడు. కబ్జాతో అంటే బాగుండవమ్మా, రౌడీ అంటే బాగుండవమ్మా, రౌడీ అంటే బాగుండవమ్మా అన్ని వాళ్ళ పేర్లకి నన్ను యాడ్ చేసి వెల్లంపల్లిని తొక్కేస్తాడట, నన్ను నరికేస్తాడట, నన్ను పోటీ చేయలేడట. ఈ 2 నెలల ఎలక్షన్లోనే నన్ను చంపేస్తానని చెప్పి చెప్తున్నాడు. నేను దేనికి భయపడ్డాను. నా కూతురు పెళ్లి అయిపోయింది, నాకేం బాధ్యత లేవు, దేనికి తెగించాను. నా ముందు ఒకటే కూతురు పెళ్లి అయిపోయింది, నాకు భయం లేదు. చంద్రబాబు తీసుకొస్తాను, నారా లోకేష్ తీసుకొస్తాను, పవన్ కళ్యాణ్ తీసుకొస్తాను. ఈ బోర్డు పెద్ద లెక్క నాకేమన్నా. నిన్న బోర్డు వైఎస్ఆర్ మీటింగ్ పెట్టాడు, మనోళ్ళందరికీ బెదిరించారు. దానికి కూడా కొంతమంది మనోళ్ళు వెళ్ళారు అక్కడికి. ఎందుకంటే అతనితో గొడవ ఎందుకని. నేను ఒక్కటి చెప్తున్నా, మిమ్మల్ని టచ్ చేయాలంటే బాగుండవునా, నన్ను ముందు టచ్ చేస్తే మీ దగ్గర రావాలి. గుర్తుపెట్టుకోండి. ఆదివాసులందరికీ కూడా వెల్లంపల్లి అండగా ఉంటాడు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంత కష్టం వచ్చినా కానీ నేను మీతో పాటు ఉంటాను. ఎందుకంటే రాజకీయాలు ఉన్నప్పుడు అనేక ఆటుపోట్లు ఉంటాయి, వయసులకి అనేక ఇబ్బందులు వచ్చాయి. ఎవరికి భయపడాల, వయసు జోలికి రావాలంటే భయపడే విధంగా నేను పశ్చిమ నియోజకవర్గంలో పనిచేశాను. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఎవరైనా కానీ మీ జోలికి రావాలంటే వెల్లంపల్లి చెట్టు టచ్ చేయాలి, భయపడమాకండి. తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తాం. మీ ఆశీస్సులతో, మీకు ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలుస్తాం. బాగుంటామా కాదు, వాడు బాబు వచ్చినా కానీ ఇక్కడ మనం ఓడిపోయే సమస్య లేదు. ప్రతి సందులో నేను దాదాపు 40 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నా. ప్రతి సందులో మనం వయసు చేస్తున్నారు, ప్రతి గడప దగ్గర మనం వయసు చేస్తున్నారు. చాలా ధైర్యం ఉంది, అన్న నేను ఉంటాను వెళ్ళిపోండి అని ప్రతి చిల్లరకొండ సోదరుడు కానీ, ప్రతి పంటకొండ సోదరుడు కానీ, ప్రతి వ్యాపార సోదరుడు కానీ నేనున్నానన్నా అని చెప్పి ప్రతి సందులో ధైర్యం ఇస్తున్నారు. ఆ ధైర్యంతో ముందుకు వెళ్తున్నాను. అందుకే దయచేసి వచ్చే ఎన్నికల్లో 2024 వచ్చింది ఆల్రెడీ, వచ్చే నెల ఎన్నికలు వస్తున్నాయి. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, వయసులకు అండగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అందరికీ తెలియపరుచుకున్నాను. అది దేనికంటే